ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనము క్రీస్తు మర్మము అనేటువంటి విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 31-32 వచనాలు మీ కొరకు చదువుతూ ఉన్నాను. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. 32వ వచనం, ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. వింటున్న దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ వాక్యము మనము వివాహ సందర్భంలో చదువుకుంటాం. అంత మాత్రమే కాదు కానీ పౌలు గారు ఏమంటున్నాడంటే, నేను సంఘాన్ని గురించి అలాగే క్రీస్తును గురించినటువంటి మర్మాన్ని తెలియచేస్తున్నానని చెప్తూ ఉన్నాడు. అంటే బైబిల్లో చెప్పబడినటువంటి ఏ వివాహమైనా సరే, అంటే ఆదాము హవ్వల యొక్క వివాహము కానివ్వండి, అలాగే రిబ్కా ఇస్సాకుల యొక్క వివాహము కానివ్వండి, అలాగే యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఉన్నటువంటి కానాను వివాహము కానివ్వండి, ఇక్కడ చదువుకున్నటువంటి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో చదువుకున్నటువంటి ఈ వాక్య భాగము కానివ్వండి, ఏదైనా కూడా, ఏ వివాహమైనా కూడా రాబోయేటువంటి రోజుల్లో జరుగుతున్నటువంటి యేసయ్య వివాహ మహోత్సవానికి సాదృశ్యాలని ప్రత్యేకంగా గమనించాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను. వారిద్దరును ఏక శరీరమయుందురు అనేటువంటి మాటను మనం చదివాం. ఈ మాటను మనము ఆదికాండ పుస్తకంలో కూడా చదవగలుగుతాం. ఆదికాండ పుస్తకము 2వ అధ్యాయము 22, 23, 24 వచనాలు మీ కొరకు చదువుతూ ఉన్నాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించున్నప్పుడు అతని పక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిను గనుక నారీ అనబడును. 24వ వచనాన్ని చదువుతున్నాను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై యుందురు. హల్లెలూయా. వింటున్న దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోగలిగినటువంటి పాఠం ఏంటంటే, ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆదాము హవ్వలను మనము అర్థం చేసుకోగలిగితే గనక కడపటి ఆదామైనటువంటి యేసు ప్రభు యొక్క దైవత్వము, యేసు ప్రభు యొక్క శక్తి, యేసు ప్రభు వారు ఎవరో అనేటువంటి విషయాన్ని మనము ఇట్టే తెలుసుకోగలమని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాను. దేర్ఫోర్ ఆదాము అర్థమైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా అర్థమవుతాడని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాను. అవును, ఆదికాండ పుస్తకము 2వ అధ్యాయము 7వ వచనాన్ని మీ కొరకు చదువుతున్నాను. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవుడు ఒక మట్టి ముద్దను తయారు చేసి ఆ మట్టి ముద్దలోనికి జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయినట్లుగా మనం చూస్తున్నాం. అంటే దేవునిలో ఉన్నటువంటి జీవాత్మ లేక ఒక పాలు ఆత్మ మట్టి ముద్దలో పడట ద్వారా ఆ మట్టి ముద్దలో ఆంతర్య పురుషుడు తయారైనట్లుగా మనం చూస్తాం. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అంటే నరుని యొక్క లేక ఆదాము యొక్క సృష్టి విచిత్రం అన్నట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు కానీ కడపటి ఆదామైన యేసు ప్రభు యొక్క జన్మ కూడా విచిత్రమని ప్రభు పేరట మీకు మనం చేస్తూ వాక్యాన్ని మీ కొరకు చదువుతూ ఉన్నాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనాన్ని మీ కొరకు చదువుతూ ఉన్నాను. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. హల్లెలూయా. కడపటి ఆదామైన యేసు ప్రభు యొక్క జన్మను మత్తయి గారు ఏమని చెప్తున్నారంటే, యోసేపు మరియలు ప్రదానం చేయబడ్డారు, కానీ వారిద్దరూ ఏకము కాలేదు
వారిద్దరూ శారీరకంగా కలుసుకోక ముందే పరిశుద్ధాత్మ ద్వారా, అంటే పరిశుద్ధాత్ముడు మరియమ్మ గర్భంలోనికి ప్రవేశించినట్లుగా ఆమె యొక్క పర్మిషన్ తీసుకుని ఆమె గర్భంలో ప్రవేశించి యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు వారి యొక్క జన్మ పరిశుద్ధమైనటువంటి జన్మ. కారణం ఏంటంటే స్త్రీ పురుషుల యొక్క కలయిక లేకుండా యేసు ప్రభువు వారు పుట్టారు. దేర్ఫోర్ మొదటి ఆదాము యొక్క సృష్టి విచిత్రమైతే కడపటి ఆదామైన యేసు ప్రభు యొక్క జన్మ విచిత్రం అన్నట్లుగా మనము వాక్యాన్ని బట్టి తెలుసుకోగలుగుతున్నాం. రెండవ పాయింట్గా మనం నేర్చుకోగలిగిన పాఠం ఏమిటంటే యేసు ప్రభు వారు లేక దేవుడైనటువంటి యెహోవా ఆయన ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసినట్లుగా చూస్తున్నాం. ఆ గాఢ నిద్రలో అతని డొక్కకు గాయం చేసి ఆ గాయంలో నుండి లేక ఆ డొక్కలో నుండి ఒక ఎముకను తీసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ డొక్కలో నుండి తీయబడిన ఆ ఎముకను నారిగా లేక హవ్వగా నిర్మించినట్లుగా లేక స్త్రీగా నిర్మించినట్లుగా మనం చూస్తాం. దేర్ఫోర్ నేను వాక్యముఖంగా మీకు చెప్పదలిచినటువంటి మాట ఏమిటంటే మొదటి ఆదాము ఎలాగైతే గాఢ నిద్రపోయాడో మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనబడిన కడపటి ఆదాము ఆయన కూడా గాఢ నిద్రపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాక్యాన్ని మీ కొరకు చదువుతూ ఉన్నాను. మత్తయి సువార్త 12వ అధ్యాయం 40వ వచనాన్ని మీ కొరకు చదువుతూ ఉన్నాను. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండినో అలాగు మనిషి కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును. హల్లెలూయా. అవును, ఆదాము ఎలాగైతే గాఢ నిద్రపోయాడో యేసు ప్రభు వారు కూడా భూగర్భంలో గాఢ నిద్రపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు గాని దేవుని రాజ్యము అనగా సంఘము, సార్వత్రిక సంఘము. ఆ సార్వత్రిక సంఘము పెంతెకొస్తు పండుగ నాడు బలముగా దిగి వచ్చినటువంటి రోజు యూదా ఒకడు లేనట్లుగా అతడు మరణించినట్లుగా మనం చూస్తాం. అందుకని కొంతమంది దేవుని రాజ్యం బలముతో వచ్చుట చూస్తారు అన్నప్పుడు శిష్యుల్లో అందరూ బ్రతికే ఉన్నారు, కానీ యూదా మాత్రం చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని రాజ్యము అనగా సార్వత్రిక సంఘము ఉనికిలో వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయితే యేసు ప్రభు వారు ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని వాడు దేవుని రాజ్యమును చూడడు అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ మాట వాడినప్పుడు నికోదేము అన్న మాట ఏంటంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 4వ వచనం చదువుతూ ఉన్నాను. అందుకు నికోదేము ముసలివాడనైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, అవును, నన్ను వీటున్న దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నికోదేముకు వచ్చినటువంటి డౌట్ ఏంటంటే ముసలివాడినైపోయాను, మరలా నేను నా తల్లి గర్భంలో ఎలా ప్రవేశించగలను అనేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు కాక శరీర సంబంధమైనటువంటి ఆలోచనతో యేసు ప్రభువును ప్రశ్న అడిగినట్లుగా మనం చూస్తున్నాం. అయితే యేసు ప్రభువు వారు దానికి జవాబుగా మాట్లాడినటువంటి మాట ఏమిటంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనాన్ని మీ కొరకు చదువుతూ ఉన్నాను. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. హల్లెలూయా. మనం వింటున్న దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అవును, మనందరం కూడా తల్లి గర్భం నుండే వచ్చాం కదా. అయితే ఇది అర్థం చేసుకోవడానికి మనము ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆదాము దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళాలి. మనకందరికీ బాగా తెలిసినటువంటి వాక్య భాగమే ఆదికాండ పుస్తకము 2వ అధ్యాయం 22వ వచనంలో ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతని డొక్కకు ఒక గాయం చేసి ఆ డొక్కలో నుండి ఒక ఎముకను తీసి స్త్రీగా నిర్మించినట్లుగా చూస్తూ ఉన్నాం. దేర్ఫోర్ బైబిల్ ప్రకారం జనన మార్గము ఏది అంటే గనక డొక్క. మొదటి ఆదాము డొక్కలో నుండి లేక మొదటి ఆదాము డొక్క గాయమై చిరిగి ఆ డొక్కలో నుండి
స్త్రీ అనబడినటువంటి హవ్వమ్మ ఎలాగైతే బయటకు వచ్చిందో, అలాగే క్రొత్త జన్మ అనుభవంలో ఒకడు క్రొత్తగా అనేటువంటి మాట దగ్గర ఫుట్ నోట్లో పైనుండి అనేటువంటి మాటను మనం చదువుతాం. పైనుండి అనగా దైవజనులు చెప్పినటువంటి వాక్యాన్ని శ్రద్ధగా విని ఆ వాక్యాన్ని అర్థం చేసుకుని మారు మనసు పొంది పాపాల నిమిత్తమై పశ్చాత్తాపం పొంది నీటి బాప్తిస్మము ద్వారా మనము యేసు ప్రభు డొక్క అనబడినటువంటి సార్వత్రిక సంఘములో నుండి మనం పుట్టుకొస్తామనేటువంటి విషయాన్ని నేను మీకు వాక్యముఖంగానే తెలియజేస్తున్నాను. మొదటి ఆదాము డొక్కలో నుండి హవ్వ అనబడినటువంటి స్త్రీ ఎలాగైతే బయటకు వచ్చిందో, అలాగే యేసు ప్రభు యొక్క డొక్కలో నుండి ఆ గాయములో నుండి బళ్ళముతో పొడవబడినటువంటి గాయములో నుండి సార్వత్రిక సంఘము అనబడినటువంటి స్త్రీ లేక స్త్రీ అనబడినటువంటి సార్వత్రిక సంఘము పెంతెకొస్తు పండుగ నాడు ఉనికిలోనికి వచ్చిందని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. అంత మాత్రమే కాదు గాని ఆదికాండ పుస్తకము 3వ అధ్యాయము 6వ వచనాన్ని మీ కొరకు చదువుతున్నాను. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునైనట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. అనుబెంటున్న దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మీరు వాక్యాన్ని బాగా గమనించినట్లయితే సత్యదేవుడు ఆదికాండ పుస్తకము 2వ అధ్యాయం 17వ వచనంలో తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చు ఫలముల యొక్క వృక్ష ఫలములను నీవు తినకూడదు, నీవు తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించాడు. అయితే ఆదికాండ పుస్తకము 3వ అధ్యాయం 4వ వచనంలో అసత్యవాది అయినటువంటి అపవాది హవ్వమ్మతో మీరు చావనే చావరని మాయ మాటలు చెప్పి ఆ తినవద్దన్న పండును అవ్వమ్మతో తినిపించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మీరు వాక్యాన్ని బాగా గమనించినట్లయితే ఆహారమునకు మంచిదియు అనగా శరీరాశ, కన్నులకు అందమైనదియు అనగా నేత్రాశ, వివేకమిచ్చు ఫలములని అనగా జీవపు డంబము. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనేటువంటి ఆ ఫలాలను ఈ అపవాది అయినటువంటి సాతాను అవ్వమ్మకు ఇవ్వటం ద్వారా అవి తిమి అవ్వమ్మ చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అనువింటున్నాం దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆవిడ ఎప్పుడైతే తిన్నదో తిన్న వెంటనే చనిపోయింది. ఆ చనిపోయినటువంటి ఆవిడ కొన్ని ఫలాలను తీసుకుని వచ్చి తన భర్తకి ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అనువింటున్నాం దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మీరు వాక్యాన్ని బాగా గమనించినట్లయితే ఆదాము తన భార్య అయినటువంటి హవ్వను ప్రేమించటం ద్వారా అతడు కూడా ఆ ఫలాలు తిన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇదే విషయాన్ని కడపటి ఆదామైన యేసు ప్రభువులో కూడా మనం గమనిస్తాం. వాక్యాన్ని మీ కొరకు చదువుతూ ఉన్నాను. మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ వచనాన్ని మీ కొరకు చదువుతూ ఉన్నాను. ఆ శోధకుడు ఆయన ఎదుకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగినట్లు ఆజ్ఞాపించుమనెను. రాళ్లను రొట్టెలుగా తీసుకుని తినమని చెప్పి అంటూ ఉన్నారు. అంటే రొట్టె శరీరానికి సంబంధించింది. దేర్ఫోర్ మొదటి ఆదాము లేక హవ్వమ్మకి ఏవైతే ఎరను చూపించాడో అదే ఎరను కడపటి ఆదామని యేసు ప్రభు కూడా చూపిస్తున్నాడు. మొట్టమొదటిది శరీరాశ, రెండవది 6వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును, నీ పాదములు ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు. అంటే ఎత్తైన దేవాలయపు శిఖరం మీద నుండి దుముకుము అంటే జీవపు డంబాన్ని ఎరగా వేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు గాని 8వ వచనం చదువుతూ ఉన్నాను. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకు ఆయనను తీసుకుని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నేత్రాశ. మొదటి ఆదాము అవ్వలకు ఏదైతే ఎరను అపవాది అయిన సాతాను వేశాడో కడపటి ఆదామైన యేసు ప్రభు వారు
శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము అను వాటిని జయించి మన కొరకు ఆయన మాదిరి చూపించారు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మీ కొరకు చదువుతూ ఉన్నాను. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయారు. అవును, మన అపరాధముల చేతను పాపము చేతను మనం చచ్చి ఉండగా కడపటి ఆదామైన యేసు ప్రభువు వారు కూడా తన సార్వత్రిక సంఘాన్ని ప్రేమించి ఆయన శిలువలో చనిపోయినట్లుగా చూస్తున్నాం. దేర్ఫోర్ మొదటి ఆదాము తన భార్యను ఎలాగైతే ప్రేమించి చనిపోయాడో, కడపటి ఆదామైన యేసు ప్రభువు కూడా తన భార్య అయిన సార్వత్రిక సంఘం కొరకు తన ప్రాణం పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు హవ్వ ఆదాములిద్దరూ కూడా ఏదైనా తోటలో పాపం చేయటాన్ని బట్టి ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి మొత్తం కూడా పాపులమైపోయినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ పాపులందరినీ కూడా పరిశుద్ధులుగా చేయడానికి యేసు ప్రభు వారు లేక దేవుడైన యెహోవా మాట్లాడుతున్నటువంటి ప్రవచనాత్మకమైనటువంటి ఆ సువార్తను మనం ఇప్పుడు చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండ పుస్తకము 3వ అధ్యాయం 15వ వచనాన్ని మీ కొరకు చదువుతున్నాను. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసెదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పాను. అవును, అది అనే దగ్గర ఆయన అని ఫుట్ నోట్లో మనం చూస్తున్నాం. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన సార్వత్రిక సంఘాన్ని అనగా పాపములో శాపములో మునిగిపోయినటువంటి మానవాళిని రక్షించడానికి యేసు ప్రభువు వారు నేను స్త్రీ సంతానంగా పుట్టి సాతానా నేను నిన్ను వచ్చి తలచిత కొడతాను అని చెప్పినప్పుడు ఆయన నిన్ను మడమ మీద కొట్టుదు అనేటువంటి మాటను చదువుతాం. అవును, యేసు ప్రభువు వారు తన మరణ శాసనాన్ని లేక తన శిలువ శ్రమలను తన చేతులతో మరణ శాసనాన్ని ఆయనే రాసుకున్నట్లుగా లేక ప్రవచించినట్లుగా చూస్తున్నాం. అందుకనే ఈ భూలోకంలో మ్యారేజ్ ఈజ్ మిస్టరీ. అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, నేను క్రీస్తును కూర్చియు సంఘమును కూర్చియు మర్మము చెప్పుచున్నాను. అవును, మ్యారేజ్ ఈజ్ మిస్టరీ. దేవుని యొక్క వివాహము చాలా మంది పలికేటువంటి మాట ఏంటంటే లోక కళ్యాణము లేక దేవుని కళ్యాణము అనేటువంటి మాట పలుకుతూ ఉంటారు. అంటే దేవునికి పెళ్ళెందుకు, దేవునికి పెళ్ళి అవసరమా అనేటువంటి ప్రశ్న మనం వేసుకుంటే గనక దేవుడు పెళ్ళి అనేటువంటి బంధము ద్వారా ప్రపంచాన్ని లేక లోకాన్ని ఆయన ఉద్ధరించబోతూ ఉన్నాడు. అదే విషయాన్ని ప్రవచనం ద్వారా సువార్త ద్వారా ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నేను మిమ్మల్ని వివాహం అనేటువంటి బంధము ద్వారా నేను మిమ్మల్ని ఏకం చేసుకుంటాను, నాలో మిమ్మల్ని అమర్చుకుంటాను, నాలో మిమ్మల్ని చేర్చుకుంటాను అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఆదికాండ పుస్తకము 24వ అధ్యాయము 50వ వచనాన్ని మీ కొరకు చదువుతూ ఉన్నాను. లాబాను బెతూయేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యం, మేమైతే అవునని గాని కాదని గాని చెప్పజాలము అనేటువంటి మాటను వాడుతున్నారు. అవును, నన్ను వింటున్న దేవుని సంగమా, దేవుని ప్రజలారా, రిబ్కా అలాగే ఇస్సాకు యొక్క వివాహ సందర్భంలో లాబానును బెతూయేలు అన్నటువంటి మాట ఇది యెహోవా వలన కలిగిన కార్యము. కారణం ఏంటంటే రిబకమ్మ సార్వత్రిక సంఘంగా పోల్చబడితే ఇస్సాకు ప్రభు అయిన యేసుక్రీస్తుగా పోల్చబడ్డాడు. ఎలియాజరు అనబడినటువంటి సేవకుడు లాబాను దగ్గరికి వెళ్ళి రిబకాను తన యజమానుడైనటువంటి అబ్రాహాము యొక్క కుమారుడు కోసం అడిగినప్పుడు వాళ్ళు అన్న మాట ఏంటంటే ఇది యెహోవా వలన కలిగిన కార్యం. అవును, నన్ను వింటున్న దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అలనాడు ఏదేన తోటలో దేవుడు పలికాడు ఏమని, ఆయన స్త్రీ సంతానంగా పుడతానని చెప్పాడు. ఎందుకోసమంటే యావత్ మానవాళికి ప్రాయశ్చిత్తార్థం జరిగించడానికి. అయితే ఆ ప్రాయశ్చిత్తం జరగడానికి ఆయన తన యొక్క ప్రాణాన్ని వెలగా చెల్లించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మరొక వచనాన్ని కూడా మత్తయి సువార్త 21వ అధ్యాయము
42వ వచనం చదువుతున్నాను. మరియు యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది ప్రభు వలనే కలిగెను. ఇది మన కన్నులకు ఆశ్చర్యమును అను మాట మీరు లేఖనముల్లో ఎన్నడూ చదవలేదా అనే మాట యేసు ప్రభు వాడారు. యేసు ప్రభు వారు ఆయన శరీరధారిగా ఉన్న దినాల్లో ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఒక యజమానుడు లేక ఒక వ్యక్తి ఒక ద్రాక్ష తోటను నాటాడంట. ఆ ద్రాక్ష తోటను నాటి కాపులకు గుత్తతిచ్చి వెళ్ళిపోయి ఫలాల కాలం వచ్చినప్పుడు మరి వాళ్ళ దాసులను పంపించినట్లుగా చూస్తున్నాం. అయితే ఆ కాపులు ఆ పంపబడిన దాసులను చంపినట్లుగా చూస్తున్నాం. ఆ దాసులు ఎవరో కాదు, పంపబడినటువంటి ప్రవక్తలను చంపుతూ ఉన్నది ఈ లోకము. అంత మాత్రమే కాదు, కొన్నాళ్ళు ఆగిన తర్వాత తన కుమారుని గౌరవిస్తారని తన ఏకైక కుమారుని ఆయనకి ఆ ఫలాలు తీసుకురమ్మని పంపించినప్పుడు ఈ కాపులు తన కుమారుడు ఏకైక కుమారుణ్ణి చంపి ఆ ద్రాక్ష తోట వెలుపల పడేసినట్లుగా చూస్తున్నాం. ఆ చనిపోయినటువంటి ఆ ఏకైక కుమారుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు అన్నట్లుగా చూస్తున్నాం. అవును, నన్ను వింటున్న దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వాక్యాన్ని మీరు బాగా గమనిస్తున్నారు నమ్ముతూ ఉన్నాను. ఇది యెహోవా వలన కలిగిన కార్యము. అంటే యేసు ప్రభు వారు చనిపోతేనే, శిలువ శ్రమలు పడితేనే యావత్ మానవాళి మొత్తం విమోచింపబడుతుందని, అంటే తన భార్య అయినటువంటి యావత్ మానవాళిని, సార్వత్రిక సంఘాన్ని ఆయనలో లీనం చేసుకోవడానికి, ఆయనలోనికి ఆకర్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మీరు వాక్యాన్ని బాగా గమనించినట్లయితే ఆదికాండ పుస్తకము 2వ అధ్యాయము 7వ వచనంలో దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయినట్లుగా చూస్తున్నాం. అవును, దేవుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏదైనా తోటలోనే తన సార్వత్రిక సంఘము అనబడినటువంటి ఆ జీవాత్మ బయటకు వచ్చినట్లుగా చూస్తున్నాం. అనగా యేసుక్రీస్తు వారు సగం అక్కడే అయిపోయాడు, హాఫ్. యేసు ప్రభు వారిలో నుండి సార్వత్రిక సంఘము అనబడినటువంటి జీవాత్మ ఆదాములో పడినట్లుగా చూస్తున్నాం. ఆదాములో నుండి మనం అందరం బయటకు వచ్చాం కాబట్టి ఆ ఆత్మలన్నీ కూడా, ప్రపంచంలో ఉన్న పుట్టి పెరిగి ఉన్నటువంటి ఆత్మలన్నీ కూడా ఆ జీవాత్మలో ఉన్నవి కనుక యేసయ్య యొక్క సార్వత్రిక సంఘము మనమే. ఆ సార్వత్రిక సంఘము కొరకు యేసు ప్రభు వారు ప్రాణం పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మీరు స్లైడ్ ని బాగా గమనించినట్లయితే యేసు ప్రభు వారు మట్టి ముద్దలోనికి జీవవాయువును ఊది ఆయనలో ఉన్నటువంటి సార్వత్రిక సంఘాన్ని ఆదాములోనికి ఊదినట్లుగానే ఆదాము అనే సంపూర్ణ పురుషుణ్ణి గాఢ నిద్ర కలుగజేసి ఒక ప్రక్కట ఎముకను తీసి నారిగా నిర్మించినట్లుగా చూస్తున్నాం. దేర్ఫోర్ వారు ఇరువురు కాక ఏక శరీరం అన్నట్లుగా మీరు స్లైడ్లో చూస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు గాని ప్రత్యక్షపు గుడారములో అతి పరిశుద్ధ స్థలమును పరిశుద్ధ స్థలమును వేరుపరపడానికి ఒక తెర ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిర్గమాకాండ పుస్తకము 26వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఆ అడ్డతెరను ఆ కొలకల క్రింద తగిలించి సాక్ష్యపు మందసపు అడ్డతెరలోనికి తేవలెను. ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరుపరచును. అంతకు ముందే నేను చెప్పాను, అతి పరిశుద్ధ స్థలము అనగా పరలోకము లేక మన ప్రభు అయిన యేసుక్రీస్తు. పరిశుద్ధ స్థలము అనగా దేవుని సంఘము, బాడీ ఆఫ్ క్రైస్ట్. అయితే వాక్యాన్ని బాగా గమనించినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు చదువుతూ ఉన్నాను. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు
మనకు ధైర్యము కలుగుచున్నది. వాక్యాన్ని బట్టి తెర అనగా శరీరము అని మనం చదువుకున్నాం. అవును, ఏదైనా తోటలో అవ్వమ్మ చనిపోయిందని అంతకు ముందే నేను మీకు తెలియజేశాను. ఆ చావు అనగా దేవుడిచ్చినటువంటి నరస్వరూపాన్ని పోగొట్టుకొని జీవాన్ని కోల్పోయి ప్రాణాన్ని తెచ్చుకోవడమే, లేక ఇప్పుడున్నటువంటి మానవ దేహంలోనికి ట్రాన్స్ఫార్మ్ అవ్వడమే తెర. అంటే పరలోకానికి సార్వత్రిక సంఘానికి మధ్య ఒక తెర అనబడినటువంటి శరీరము అడ్డుపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసు ప్రభువు వారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. మార్కు సువార్త 15వ అధ్యాయము 37వ వచనము. అంతటి యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. 38వ వచనం. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగెను. ఆ పిక్చర్లో మీకు కనబడుతున్నటువంటి యేసు ప్రభువు వారు ఆవరణము అనబడినటువంటి లోకములోనికి బలిపీఠము అనబడిన శిలువ మీద ఆ తెర అనబడిన శరీర కార్యాలతో యేసు ప్రభువు వారు శిలువ మీద బిగించడాన్ని బట్టి, శిలువకేసి కొట్టడాన్ని బట్టి, శిలువ మీద తన ప్రాణాన్ని అర్పించినప్పుడు దేవాలయపు తెర రెండుగా చిరిగినట్లుగా చూస్తున్నాం. దేర్ఫోర్ అతి పరిశుద్ధ స్థలము అనగా పరలోకము, లేక మన ప్రభు అయిన యేసు క్రీస్తు. పరిశుద్ధ స్థలము అనగా బాడీ ఆఫ్ క్రైస్ట్, సార్వత్రిక సంఘము ఏక శరీరంగా మార్చబడుచున్నది. అంత మాత్రమే కాదు, క్రింద యేసు క్రీస్తు దేవుడు కుడి పార్శ్వమున యేసు ప్రభువు ఉన్నారు. ఎడమ పార్శ్వంలో ఇంకా వధువు సంఘము భూమి మీదనే ఉన్నది గనక రావాల్సి ఉన్నది. ఆ పై పిక్చర్లో వాక్యాన్ని బాగా గమనించినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 2వ వచనాన్ని మీ కొరకు చదువుతూ ఉన్నాను. మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుషులు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై పరలోకమందు మహామోహిని సింహాసనమునకు కుడి పార్శ్వమున ఆసీనుడాయను. హల్లెలూయా, హల్లెలూయా. అవును, యేసు ప్రభువు వారు పాప ప్రాయశ్చిత్తం జరిగించిన తర్వాత సింహాసనాసీనుడిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అనగా సింహాసనానికి రైట్ సైడ్ లో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మీకు కనబడుతున్నటువంటి డిస్ప్లేలో మీరు సింహాసనాసీనుడు కుడి పార్శ్వమున ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మీకు సగభాగం మీకు కనబడతా ఉంది. అయితే సార్వత్రిక సంఘము అనబడినటువంటి సంఘము లెఫ్ట్ సైడ్ లో వచ్చి ఆయనలో లీనం అవ్వాలని వాక్యం తెలియచేస్తా ఉన్నది. అందుకోసమే నేను మీ కొరకు వాక్యం చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం నుండి మీ కొరకు చదువుతూ ఉన్నాను. కాబట్టి మీరు ఇక మీదట పరజనులు పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నారు. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. హల్లెలూయా. మనం వింటున్నా దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇప్పుడు సార్వత్రిక సంఘాన్ని దేవాలయాల్లో కట్టుతూ ఉన్నారు. అంటే యేసు ప్రభువు అతి పరిశుద్ధుడు అనేటువంటి విషయాన్ని మనం చదువుతాం. నేను పరిశుద్ధుడును గనక మీరు పరిశుద్ధులై ఉండమని వాక్యం సెలవిస్తా ఉంది. అంటే కుడి పార్శ్వమున్నటువంటి యేసు ప్రభువుని ఎడమ పార్శ్వంలో నిలబడవలసినటువంటి సార్వత్రిక సంఘము యేసుకు తత్సమానమైనటువంటి పరిశుద్ధతను కలిగి ఉండాలి. మాట, చూపు, తలంపులు, ఉద్దేశాలు అన్నీ కూడా ఏర్పాటు జీవితాన్ని, రక్షణ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని కాపాడుకుని
పరిశుద్ధతను కాపాడుకుని ఆయన ప్రక్కన నిలబడగలిగే పరిశుద్ధతను సంతరించుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. అయితే మనము వాక్యాన్ని బట్టి నేర్చుకోగలిగింది ఏంటంటే ఆయనలో మనము అమర్చబడతామంట. మీరు వాక్యాన్ని బాగా గమనించండి. లేక మీరు డిస్ప్లేలో కనపడుతున్నటువంటి ఆ పిక్చర్లో ఎవరు ఎక్కువ పరిచర్య చేస్తే వారు అంత ఘనమైనటువంటి స్థానంలో అమర్చబడతారు. మీరు చూస్తూ ఉండండి. అద్భుతమైనటువంటి ఈ పిక్చర్లో ఏం జరుగుతుందో మీరు గమనించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఎవరైతే ఎక్కువ పరిచర్య చేసి దేవునికి సంతోషాన్ని కలిగిస్తారో వారందరూ కూడా యేసుక్రీస్తులో లీనమైపోయి ఆయనలో అమర్చబడతారని, ఆయనలో ఆయన దగ్గరగా, ఆయన హృదయానికి దగ్గరగా అమర్చబడతారని వాక్యముఖంగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. తద్వారా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మీ కొరకు చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4:12 అనగా క్రీస్తు యేసునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారగునట్లు ఆయన ఇలాగూ నియమించెను. అవును, నేను వాక్యాన్ని బట్టే మీకు చెప్పదలిచినటువంటి మాట ఏంటంటే క్రీస్తునకు కలిగిన సంపూర్ణత, సార్వత్రిక సంఘము అనబడిన నాలో ఆ సంపూర్ణత రావాలి. అనగా ఆ పరిశుద్ధత, ఆ పవిత్రత, లేక ఆయనకున్నటువంటి వైరాగ్యము, ఆయనకున్నటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి పరిస్థితి మనకు వచ్చినట్లయితే ఆయన పక్కన ఆయన భార్యగా నిలబడడానికి అవకాశం ఉంటుందని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందుకనే మరొక వాక్యాన్ని మీ కొరకు చదువుతూ ఉన్నాను. గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలో, అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. హల్లెలూయా. ప్రకటన పుస్తకము 21వ అధ్యాయము 1-2 వచనాలు, అంతట నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచి తిని, మొదట ఆకాశమును మొదటి భూమి గతించిపోయిను, సముద్రమును ఇకను లేదు, మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపరచబడి పరలోకము నుండి దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచి తిని. హల్లెలూయా. అంత మాత్రమే కాదు గాని అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురమును, వారు ఆయన ప్రజల యందురు, దేవుడు తానే వారికి దేవుడండి, వారికి తోడయ్యుండును. హల్లెలూయా. అనువింటున్నా దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇప్పుడు కుడి పార్శ్వమున ఉన్నటువంటి యేసు ప్రభువులోనికి ఎడమ పార్శ్వంగా ఉన్నటువంటి సార్వత్రిక సంఘము ఏక శరీరముగా ఆయనలో అమర్చబడి ఆయనలో లీనమైపోతుందని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. మరొక వచనాన్ని కూడా మీ కొరకు చదువుతున్నాను. ప్రకటన పుస్తకము 7వ అధ్యాయము 15వ వచనాన్ని మీ కొరకు చదువుతున్నాను. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పును. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు వివాహం ఆడేది ఆయన బాడీనే వివాహం ఆడతాడు. అంటే ఏ బాడీనైతే, ఏ ఆత్మనైతే, ఏ జీవాత్మనైతే ఆదాములోకి ఊదాడో ఆ జీవాత్మను మరలా ఆయన ఆకర్షించబోతూ ఉన్నాడు. ఆయన ఆకర్షించుకుని ఆయనలో లీనం చేసుకోబోతూ ఉన్నాడు. కనుక వాక్యాన్ని బట్టి నేను మీకు చెప్పదలిచినటువంటి మాట ఏమిటంటే యేసుక్రీస్తులో మనము కూడా లీనమైపోవాలంటే, ఆ పరిశుద్ధతను సంపాదించుకోవాలంటే, ఆయన శరీరముగా మారాలంటే మన పవిత్రతను, మన పరిశుద్ధతను, మన యొక్క పవిత్రతను, రక్షణ జీవితాన్ని ఎంతైనా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. దేర్ఫోర్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనగా పరలోక రాజ్యము, దీనికి సాదృశ్యంగానే మోషే తయారు చేసిన ప్రత్యక్షపు గుడారంలో ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలము అనగా పరలోక రాజ్యము. ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప మరి ఎవరు కూడా ఇంతవరకు ప్రవేశింపలేదని
వాక్యముఖంగానే మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకు చెప్పి నేను ముగింపులో తీసుకుని వస్తాను. యేసయ్య వివాహ మహోత్సవంలో పెండ్లి కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ప్రకటన పుస్తకము 22వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభు అయిన యేసు రమ్ము. అలాగే యేసుక్రీస్తు యొక్క వివాహ మహోత్సవంలో వధువు సార్వత్రిక సంఘము లేక బాడీ ఆఫ్ క్రైస్ట్, ఆయన శరీరాన్ని ఆయన తనలోని లీనం చేసుకోవడానికి ఆయన వివాహ మహోత్సవాన్ని జరిగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన పుస్తకము 22వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలను. దప్పికొనిన వారిని రానిమ్ము, ఇచ్చయించు వారిని జీవజలమును ఉచితంగా పుచ్చుకొననిమ్ము. అయితే ఈ వివాహ మహోత్సవంలో సాక్షి సంతకాలు చేయడానికి నోవాహు గారు అలాగే ఆదాము గారు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన పుస్తకము 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. ఆ మొదటి క్రియ అనగా మొదటి ప్రేమ అన్నట్లుగా మనం వాక్యంలో చూస్తాం. ఆ మొదటి ప్రేమను కోల్పోయింది ఆదాము. ప్రకటన పుస్తకము 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, మొదటి వాడును కనపటివాడునయ్యుండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా, నోవహు జలప్రళయానికి కడపటివాడుగా ఉన్నాడు. ఆ జలప్రళయం తర్వాత కూడా నోవాహు మొదటివాడుగా ఉన్నాడు. అందుచేత నోవహు యేసయ్య వివాహ మహోత్సవంలో సాక్షి సంతకం పెట్టబోతూ ఉన్నాడు. యేసయ్య వివాహ మహోత్సవంలో పెండ్లి కుమారుడు యొక్క తండ్రి గారైనటువంటి అబ్రహాము, మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం మీ కొరకు చదువుతూ ఉన్నాను. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అంటే అబ్రహాము గారు పెండ్లి కుమారుడి తరపున సంతకాలు చేయబోతూ ఉండగా సార్వత్రిక సంఘము యొక్క తండ్రి గారైనటువంటి యాకోబు, జ్యేష్ఠుల సంఘానికి ప్రథముడైనటువంటి యాకోబు గారు ఆయన పెండ్లి కూతురు తరపుగా సంతకం చేయబోతూ ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 29వ వచనం ప్రకారంగా పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలవబడి పెండ్లి కుమారుని స్వరము వినిడి. స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది అనగా బాప్తిస్మమిచ్చు యోహాను గారు తోడ పెళ్లి కొడుకుగా యేసు ప్రభు యొక్క వివాహ మహోత్సవంలో ఉండబోతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు గాని మొదటి దశలోనికలు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని మీ కొరకు చదువుతున్నాను. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలం ఆయనతో కూడా ఉందుము. అవును, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కోసము ఆయన మేఘవాహనాన్ని పంపిస్తున్నాడు. ఎలాగైతే రెబెక్కమ్మ కోసం ఇస్సాకు ఒంటెలను పంపించాడో, ఒంటె అనగా హెబ్రీ భాషలో పరిశుద్ధాత్ముడు. అంత మాత్రమే కాదు గాని లేవియాకాండ పుస్తకము 27వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా ఆడదానికి 30 తులముల వెండి నిర్ణయింపవలెను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 15వ వచనం నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమిత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచివానికి ఇచ్చిరి. అంటే యేసు ప్రభు వారు సార్వత్రిక సంఘానికి చెల్లించినటువంటి ఓలి
30 వెండి నాణ్యాలు అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన పుస్తకము 5వ అధ్యాయము 1 వచనాన్ని చదువుతూ ఉన్నాను. మరియు లోపటను వెలుపటను వ్రాతగలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న యొక్క గ్రంథము సింహాసనమునందు ఆసీనుడయుండు వాని కుడి చేత చూచి తిని. నిర్గమాకాండ పుస్తకము 32వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. మోషే శాసనములు గల 2 పలకలను చేతపట్టుకుని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరుపక్కలను వ్రాయబడినవి. అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. యేసయ్య వివాహ మహోత్సవంలో లగ్న పత్రిక 10 ఆజ్ఞలు అన్నట్లుగా వాక్యాన్ని బట్టి చూడగలం. ఈ లగ్న పత్రికలో పెండ్లి కుమార్తెకు పెండ్లి కుమారుని పట్ల ఉండవలసినటువంటి కట్టడలు రాయబడి ఉన్నవి. భక్తుడైనటువంటి మోషే గారు రిజిస్ట్రారుగా వివాహ కార్యక్రమాన్ని జరిగించబోతూ ఉన్నారు. కారణం, ఆయన ప్రత్యక్షపు గుడారంలో మొట్టమొదటి యాజకత్వం జరిగించినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రకటన పుస్తకము 3వ అధ్యాయము, నీ క్రియలను నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడుటలేదు గనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము, ఫుట్నోట్లో స్థిరపరచుము. 3వ వచనాన్ని చదువుతున్నాను. నీవేలాగు ఉపదేశము నొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకం చేసుకుని దాని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియను నీ మీదకు వచ్చేదనో నీకు తెలియదు. దేర్ఫోర్ వాక్యముఖంగా దీనిని బట్టి నేను మీకేం చెప్పదలుచుకుంటున్నానంటే, మొదటి ఆదాము వివాహంతో ప్రారంభమైనటువంటి ఈ సృష్టి కడపటి ఆదామైన యేసు ప్రభు యొక్క వివాహంతో క్లోజ్ అయిపోతుందని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. కాబట్టి మనము ఆ జీవాత్మలో ఒక వంతుగా, ఆయన ఆకర్షించినప్పుడు ఎత్తబడే గుంపుగా, అందులో కూడా ప్రథమ ఫలపు గుంపుగా ఆయనలోనికి అమర్చబడదాం, ఆయనలో లీనమైపోదాం. అలాంటి అద్భుతమైనటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్.